ఎక్కడి దాకా వస్తున్నా ఫోటో 10,000 రూపాయలు టికెట్ ఏర్పాటు చేసి స్వామివారికి దర్శనం కలిగిస్తామని కొత్త దాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా నేను ఇప్పటికీ 2 సార్లు 10,000 రూపాయల టికెట్ మీద వచ్చాను. స్వామివారికి అద్భుతంగా హారతి ఇవ్వటం, అలాగే కీర్తన ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ తెర వేసేయటం, మళ్ళీ 15 మందిని 20 మందిని నిల్చోబెట్టి మళ్ళీ హారతి ఇవ్వటం, మళ్ళీ కీర్తన ఇవ్వటం, ఆ రకంగా చేసేవారు. ఇద్దరు ఎల్వన్లో చేసేవారు. అదే పద్ధతిని కొనసాగిస్తూ 10,000 రూపాయల టికెట్ మీద చేశారు. చాలా హ్యాపీగా, చాలా హాయిగా, ఆనందంగా స్వామివారిని కన్నులారా చూసే భాగ్యం కలిగింది. కానీ ఇవాళ మళ్ళీ చూస్తే, ఇవాళ ఈ రోజున నేను దర్శనం చేసుకున్నాను. సోమవారం నాడు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇదే 10,000 రూపాయల టికెట్ మీద హారతి లేదు, యుద్ధం లేదు, అలాగ మామూలుగా తిప్పేసేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చైర్మన్ సుబ్బారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా, టీవీ ద్వారా కూడా నేను చెప్పగలుగుతున్నాను. స్వామి, ఇది మంచి పద్ధతి కాదు. దయించి మీరు మళ్ళీ పాత పద్ధతిని అవలంబించండి. 10,000 రూపాయల టికెట్ కొనుక్కుని వాళ్ళకు వస్తే సంతృప్తికరమైన దర్శనం 2 సార్లు మాకు కలిగించి మళ్ళీ 3వసారి పద్ధతి మార్చేయడం అనేది చాలా పద్ధతి కాదండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దయించి మీరు మళ్ళీ పునరాలోచించి బోర్డు మెంబర్లందరూ కూడా పునరాలోచించి 10,000 రూపాయల టికెట్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఆ యొక్క హారతి, అలాగే తీర్థం, మళ్ళీ స్వామివారిని చూడండి అనేవారు బ్రాహ్మణులు. అది చూస్తూ ఉండేవాళ్ళం, ఎరేసేవాళ్ళు, మళ్ళీ ఇంకో 15 మంది వచ్చేవారు, మళ్ళీ చేస్తున్నారు. అది పద్ధతిగా ఉంది తప్ప ఇది పద్ధతి కాదని చెప్పేసి దీన్ని మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ బోర్డుకి ఉందని చెప్పి మరీ నేను విన్నవించుకుంటూ వెంటనే ఈ మార్పులు చేయాల్సిందిగా నేను కోరుతాను.